నిజంగా స్క్రిప్ట్ అయితే ఇప్పుడు నా ఇంటికలతో కనపడేవాడిని మీకు. స్క్రిప్ట్ అయితే ఓకే, మాస్క్ వేసుకునే ఉండేవాడిని. అంటే కొంత మనం ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి కొంత ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఫ్యాక్టర్ తీసుకురావడం కోసం ఆ ఎలిమెంట్స్ యాడ్ చేస్తారు తప్ప మొత్తం స్క్రిప్ట్ అయితే కాదు. స్క్రిప్ట్ అయితే నా మోకాల నిండా ఇన్ని పెచ్చులు వేసిపోయినాయి, నా కాలు ఇప్పుడు కూడా నా ముందు టో ఫింగర్ ఇది, ఆ కాంటాక్ట్ వచ్చినప్పుడు చెప్తా, ఈ భుజం ఇప్పుడు కూడా సరే లేకట్లా, మా కన్నా మీద భుజం మీద వేసి ఇలా పట్టుకుందాం కుదరట్లా, సో నడుము పట్టుకుని వాటేసుకుంటున్నా నేను నటించి. సో కాబట్టి ఇవన్నీ మాత్రం వాస్తవం లేదు. ఈ హ్యూమర్ ఇప్పుడు అడిగారు కదా, ఇప్పుడు నా హార్ట్ మనం మర్చిపోయా, థర్డ్ హెచ్ హ్యూమర్ ఎప్పుడు పనిచేస్తుందంటే హార్ట్ కూడా ఉండాలి. సో మనస్ఫూర్తిగా మనసు ఉన్న చోట ఆటోమేటిక్ హ్యూమర్ వస్తుంది, అదే జరుగుతుంది. సో అరే నేను వైల్డ్ యానిమల్లా ఉన్నాను కదా, వైల్డ్ కార్డ్కి కరెక్ట్గా యాప్ట్ పర్సన్ నేనే కదా, నేనే లోపలికి వెళ్ళి మాట్లాడతా కదా, ఎవరితోనో మాట్లాడగలిగాను కదా, సింపుల్. వస్తే వెళ్తా. ఈ లోపల చూసారు కదా, జంబో ప్యాక్ నుంచి ఫ్యామిలీ ప్యాక్ నుంచి ఇప్పుడు 6 ప్యాక్ కాబట్టి 1 ప్యాక్ చేసుకుని వెళ్తా, ఫైట్ చేస్తాను. ఆ ప్యాక్లో ఆడే వాళ్ళని ప్యాక్ ఆట ఆడతా, సింపుల్ కుదురుతుంది. థ్యాంక్ యూ. చెప్పండి కొట్టారు ఎవరన్నా? అరే ఇప్పుడన్నా కొట్టండి ప్లీజ్ మీరా. థ్యాంక్ యూ. ఇలా బ్రింగ్ ఇట్ ఆన్ బ్రదర్. మీరు చెప్తున్నాను, నాలో డాన్సర్ లోపలే ఉండి దాగున్నాడు. నేను చాలా నేను మీతో స్ట్రాంగ్ బ్రదర్. నేను చూపిస్తే మిమ్మల్ని తర్వాత డాక్టర్ చూపించాల్సి వచ్చేది మీ ఇంట్లో వాళ్ళు. ఓకే, సో కాబట్టి అంటే నిజంగానే బేసికల్గా డాన్స్ అంటే ఇష్టం. ఇలా అరే చప్పట్లు కొడుతున్నా కదండి. అంటే ఒకటి అంటే బ్రింగ్ ఇట్ ఆన్ అన్న ఒక మ్యాన్ ఫ్రాంక్గా నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే అగ్నిపరీక్ష ఉందో అక్కడే అనుకున్నా, ఎందుకంటే ఇది చదరంగం కాదు రణరంగం. హృదయం లేదు, టైం ఫర్ బ్యాటిల్, కమ్ ఆన్ బ్రింగ్ ఇట్ ఆన్. ఇదే మ్యానరిజం. చప్పట్లు ఇలా కొట్టా, అందరితో పాటు నేను ఇలా కొడితే చప్పట్లు బదిని కొట్టేవాడిని అవుతాను. ఇలా కొట్టాను కదా, ఆ చప్పట్లో కూడా ఫైట్ అప్రిషియేట్ చేస్తున్నాను, బ్రింగ్ ద ఫైట్ అంటున్నాను, అంతే సింపుల్. ఒక మ్యానరిజం, సింపుల్. మీరే అంటున్నారు, అలా స్టోరీ అంటున్నారు, మీకే అర్థమైపోయింది కదా, ఇంకేం చెప్పను. అరే అది నిజంగా ఏదైనా సీరియల్ తీస్తే చాలా బాగుంటుంది, కానీ రియాలిటీ షోలో నాకు అతికినట్టు అనిపించట్లేదు. అంటే ఇంకోటి సారీ, జోక్స్ అపార్ట్, కొంత షోలోకి వెళ్ళక ముందు ఒక అవగాహన ఉంటుంది కదా, కొంత మనం రీసెర్చ్ చేస్తాం కదా. పిల్లలు నా పక్కన క్లోజ్ అసోసియేట్స్ కానీ నేను కొంత యూట్యూబ్ ఛానల్స్ చూసినప్పుడు ఈ సోషల్ మీడియాలో ఒక బజ్ ఏం క్రియేట్ అయిందంటే, ఒకవేళ కామనర్స్ నుంచి పవన్ వెళ్తే చూడటానికి బాగుంటాడు, మనిషి మజిల్ ఉంది కాబట్టి సరదాగా ఒక పజిల్ లాగా ఒక అమ్మాయి ట్రాక్ లవ్ ట్రాక్ రన్ చేస్తాడు, అలా లవ్ ఎలిమెంట్ కనపడుతుంది యాంగిల్ అని చెప్పి పంపిస్తారేమో బిగ్ బాస్ టీమ్ అని అన్నారు. ఓకే, అలా జరుగుతుందేమో, జరగకపోవచ్చు అనుకున్నా. కానీ అక్కడ వెళ్ళినాక ఈ మనిషి ఫోటో కనపడుతుంది ఫ్రేము, ఇంకొక ఫోటో ఫ్రేమ్లో క్వశ్చన్ మార్క్ ఎవరు ఉంటారు అనుకున్నా. అక్కడికి వెళ్ళి రీతు కూర్చుంటారని నాకు తెలియదు. కానీ నాకు రీతు చెప్పడం ఏంటంటే స్వతహాగా నాకు పర్సనల్గా నాకు లవ్ మ్యారేజ్ లాంటి అర్థం మీద లేదండి. అక్కడ నాకు బయట రీతు అనే ఆవిడ పర్సనల్ నాకు తెలియదు. సో నాకు అలాంటిది ఏం లేదు నా లైఫ్లో. ఓకే, ఆమె కొంచెం ఎమోషనల్ పర్సన్ కాబట్టి ఆయనతో కనెక్ట్ అయిందో, బట్ చూస్తానికి అలా అనిపించట్లేదు. ఎందుకంటే రీతు పరిగెత్తుకుంటూ వచ్చి చికెన్ పీస్ ఆమె పెట్టింది. మరి అందరితో సమానంగా హరీష్ గారితో అంటే నాకు కూడా చిన్న ముక్కలు అయితే బొయ్యిక ఇస్తే తింటూ చప్పరిస్తూ కూర్చునేవాడు కదా, ఓకే అని అది ఇవ్వలే కదా. సో నాకేమనిపించింది, తర్వాత ఇంకొకటి తినిపించుకుంటాను. నిజం చెప్తున్నా, నాకు ఎన్నో సంవత్సరాలు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మనస్తత్వం ఉంటుంది. ఎన్నో సంవత్సరాలు పరిచయం ఉంటే తప్ప హరిత గారికి నేను రోజు మోస్ట్లీ ముద్ద పెట్టినాకే తినిపిస్తా. అలా లేకపోతే తక్కువ బ్రదర్ బాగున్నారు తినండి అని నోట్లో పెట్టాలని కూడా ఆలోచిస్తాను. అరే నోట్లో ఎంగిలే ఉమ్ము అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి. మరేమో నాకు 4 రోజుల్లో 1 వీక్లో తినిపించుకుంటాను ఏంటో పెట్టుకుంటాను ఏంటో నాకు నిజంగా ఏమో. ఎందుకంటే నేను పిల్లర్స్ చాలా టైం తీసుకుంటా కదా, నాకు తొందరగా కూలిపోవు కాబట్టి, స్ట్రాంగ్ ఉంటాయి కాబట్టి. బ్రేకప్, లివింగ్ ఇలాంటివి నాకు నచ్చదు. లివింగ్ తర్వాత లీవింగ్ నాకు కుదరదు. తూచనొచ్చు ఆయన. ఆమె ఈ దొంగల షో చేసే సెట్ ఉందా అని నాకు భయం వేసింది. అది సీజన్ 9 అంటే కింద దొంగల సీజన్. బ్రదర్ ఒక్కసారి చేస్తామంటే సరదా ఫన్, లేకపోతే ఆమె ఏముంటుంది నేను నాటీ అంటది. ఆమె నాటీ అయితే ఆమె నీ డాడీ నాటీలో. ఆబ్వియస్గా, ఎందుకంటే ఆబ్వియస్గా నా జర్నీ సాటిస్ఫాక్షన్ అనిపించిందని మీకు క్లియర్గా చెప్తున్నా. జర్నీ 105 రోజులు చేశానా, 115 రోజులు చేశానా, లేదా 30 రోజులు చేశానా కాదు, కన్విక్షన్తో నిజాయితీగా నాకు నాలా ఉన్నాను. కెమెరాస్లో ఏం కనబడుతుంది, బయట ఏం చూస్తున్నారు, ఎలా వెళ్తుందని ఫీల్ అవ్వకుండా నిజాయితీగా ఉన్నాను. సో నిజాయితీగా ఉన్నాను, ఫిల్టర్ లేకుండా అన్మాస్క్గా ఉన్నాను. ఒకటే బయట ఏమై ఉంటుందని ఆలోచించింది ఏంటంటే, ఫస్ట్ వీకెండ్ నా మీద ఒక రాంగ్ క్యారెక్టర్ అసోసియేషన్ పడినప్పుడు
అరే రాంగ్ నెరేటివ్ సెట్ అవుతుంది, హరిత ఏమవుతారు బయట, మా ఫాదర్కి ఎలా ఉంటుందని అప్పుడే బయట ఏం జరుగుతుందని ఆలోచించే తప్ప దాని తప్ప మిగతా అంత బయట ఏం జరుగుతుంది బ్రదర్ వస్తే అడుగుతారు. ఒకవేళ మీరు అపార్థం చేసుకున్నారు అనుకో, ఒక మనిషిని అర్థం చేసుకున్నప్పుడు అపార్థం చేసుకుంటారు. క్లియర్గా నా సైడ్ నేను చెప్తాను కదా, అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకునే తత్వం లేదనుకో పట్టుకుని దానికి ఏడే కాలని చెప్పి చిన్నపిల్లలాగా వెళ్ళి బాబు ఆడుకోమని చెప్పంట, అంతే. ఇంకేం చేస్తాను, సింపుల్ అయిపోయింది. మరి సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతే బాగుండేది బతకలేనప్పుడు, వెళ్ళదు కదా. ఒకటే చెప్తున్నా, ఇదే సంజన, ఈ సంజన గారు స్టార్టింగ్లో పాపం ఎగ్ విషయంలో నిజంగా నేను చాలా సీరియస్ ఏమి అవ్వాలి, పోన్లే తింటే తిన్నారు. మిగతా అందరు కలిపి మేము 8 మంది ఉన్నాం సెలబ్రిటీస్, మీరు లేరు, అదే టెనెంట్స్ మీరు లేరు అన్నప్పుడు ఆ కలం నిలబెట్టుకుని ఏదో వ్యక్తిగతంగా ఇదే బర్నీ గారు బాడీ షేమింగ్ చేశారంట, మీరు మీ దగ్గర రికార్డెడ్ ఉంటుంది అది అన్నారని చెప్పి బాధపడతాప్పుడు అందరూ ఆమెను వెలేసినప్పుడు నేను వెళ్ళి ఆమె ప్రాబ్లంలో ఉందేమో అనుకుని వెళ్ళి ప్రాబ్లం ఉన్న మనిషి పక్షాన్ని నిలబడతాక నిలబడ్డాను. తర్వాత ఆమె ప్రాబ్లం అని తెలిసిన తర్వాత ఆమెకి ఎదురు నిలబడ్డాను. స్టాండ్ తీసుకోమంటారు కదా, స్టాండ్ తీసుకుంటే తప్పే ఉంది, అదేగా నేను చేసింది. తర్వాత 7 దొంగతనం చేశారు. తర్వాత చెప్తాను మీకు విషయం. తర్వాత నేను పట్టేసుకున్న తర్వాత ఆమె నాతో ఫ్రెండ్షిప్ చేస్తూ మీరు నా గురూజీ, ఇప్పుడు ఇంకొక లైన్ అని పిలుస్తున్నారు కదా, ఓకే లైన్లు మర్చిపోయి నన్ను గురూజీ అని పిలిస్తే అమ్మ ఇంత అదృష్టం అంత నేనేం చేశానమ్మా నేను అంటే, లేదు మీరు నాకన్నా స్మార్ట్ తెలివైన వాళ్ళు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఓ మీరు అప్పుడే గుర్తించేశారా. ఒక దొంగకి గజ దొంగ గురించి తెలుస్తుంది, అవి తెలిసిపోయిందేమో నేనేంటో, అందుకే కదా థమ్స్అప్ తీసేశాను. దొంగోడి దగ్గర దొంగతనం చేసేవాడు మాస్క్ అబ్జర్వ్, ఉన్నోడి దగ్గర లేని కొట్టేసి లేనోటి పెట్టేవాడుగా, అదే నేను చేసింది. థమ్స్అప్ నేను తీసుకోవాలి, టేబుల్ నుంచి ఓపెన్గా తీసేసా, తీసుకెళ్ళా. ప్రియా చూశారు, ప్రియా కొంత ఇచ్చాను. తర్వాత ఫ్లోరాకి అన్నీ జరుగుతుంది, ఫ్లోరాకి ఇచ్చా. ఫ్లోరా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో అదే ఆమె హరీష్ గారు మీరు ఓనర్స్గా ఉన్నారు కదా, సారీ పాపం ఇది కట్ చేసుకోండి. సుమన్ గారి పర్సనల్ థింగ్ ఏదైతే ఉందో అది లేపేద్దామంటే నో, పర్సనల్ అటాక్ చేయొద్దు. ఎందుకంటే ఎమోషనల్గా వాళ్ళు ఆల్రెడీ ఏంటంటే ఫ్యామిలీస్ నుంచి దూరంగా ఉంటాం, ఫుడ్గా ఇబ్బంది పడుతుంటాం. సో ఇలాంటివి మనం చెయ్యొద్దు, ఒక థిన్ లైన్ దాటకూడదు, క్రాస్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఆమెకు నేను అలాంటి విషయంలో పార్ట్నర్షిప్ చేయాలా, పార్ట్నర్గా లేదు, కంపెనీగా లేను. తర్వాత ఆమె కెప్టెన్గా గెలిచిన తర్వాత ఆమెలో ఒక శాడిజమో క్రూయల్ ఎలిమెంట్ ఈవిల్నెస్ కనపడ్డాక నేను ఆమె నుంచి దూరంగా ఉన్నాను. ఎందుకంటే ఫ్లోరా గారిని నా సామాన్లు మోసుకురమ్మన్నప్పుడు పర్సనల్గా అటాక్ చేయకూడదు, చేసినప్పుడు ఆమె దూరంగా ఉన్నాను. 7 గుడ్లు తిన్నప్పుడు ఫస్ట్ పసికట్టిన కూడా నేనే కదా, నా దౌర్భాగ్యం ఏంటో దొంగోడు తొందరగా నాకే దొరికిపోతాడు. ఆ బ్రహ్మానందం అందరికి 5 సెకండ్లు దొరికిపోతే 5 నిమిషాలు దొరికిపోతే నాకు 2 సెకండ్లు దొరికిపోతాడు దొంగోడు. అది నా జాతకంలో ఉంది. నిజంగా ఇవాళ రోజు మీ అందరికి నేను తెలుసు అంటే నేను డిప్లొమాటిక్ ఆన్సర్ చెప్పట్లా, చాలా బ్యాలెన్స్గా చెప్తున్నా. ఇవాళ రోజు మీ అందరికీ తెలుసు పాపం నా కోసం వచ్చారంటే అంత కష్టపడి టైం కేటాయించి లేదా టైం వేస్ట్ చేసే పాపం మీరు వచ్చారని అంత దూరం నుంచి. ఈ షో ఫార్మాట్ వల్లగా మీకు నేను తెలిసింది. ఆ రోజు నా మంచి జరిగినప్పుడేమో నేనేమో చంకలు బాదుకుని గ్రేట్ 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 అని చెప్పి క్రెడిట్ నేను తీసేసుకొని ఇప్పుడు నేను బయటకు వచ్చేసానని చెప్పి షోని బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్. ఫెయిర్ అన్ఫెయిర్ అనేది మీ మనస్సాక్షి తెలుసు కదా. సో ఐ లీవ్ ఇట్ టు యూ. సో ఫైన్, అంతే, దాట్స్ ఇట్. ఏమో లేకపోతే నిజంగా ఫార్మాట్ అవ్వాలనుకుంటే నిజంగా ఫిజికల్ ఇంజరీస్తో ఉన్నాను, లేకపోతే ఫ్యామిలీని మిస్ అవుతున్నాను, సరే కొంచెం ఒక బ్రేక్ ఇస్తే ఆయన వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత బ్రేక్ డాన్స్ చేస్తారో లేకపోతే ఎదురు బ్రేక్ చేస్తారని చెప్పి బయటకు పంపించారేమో తెలియదు, చెప్పలేం కదా టైం ఎలా ఉంటుందో. సో నాకు ఆ షో పట్ల నా గౌరవం అప్పుడు కానీ ఇప్పుడు కానీ అదే సేమ్ కంటిన్యూ అవుతుంది. దాట్స్ ఇట్.